కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము ధన్యులు, బ్లెస్డ్. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువారు ధన్యులు. దివారాత్రములు దేవుని వాక్యాన్ని ధ్యానించు నరుడు ధన్యుడు. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము, సామ్ 1. Blessed is the man that meditates on the word of God day and night. Blessed is the man that departs from evil. Psalm 1. దుష్టుల ఆలోచన చప్పున నడువక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించు నరుడు ధన్యుడు. చూచారా? ఇజ్రాయెల్ దేశంపై 40 సంవత్సరాలు రాజుగా ఉన్నటువంటి దావీదు తన జీవిత అనుభవాన్ని ఇట్లా చెప్తూ ఉన్నాడు. చక్కగా దావీదు తన జీవితంలో సంభవించినటువంటి విషయాలన్నీ కూడా పుస్తక రూపంలో లిఖించాడు. చాలామందికి డైరీ రాసే అలవాటు ఉంటుంది కదా. వారి దినచర్య, ప్రతిరోజు జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ కూడా, వారి జీవితాల్లో జరిగినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలన్నీ కూడా చాలామంది చక్కగా లిఖితపూర్వకంగా డైరీలో రాస్తారు కదా. దావీదుకు కూడా అట్లాంటి అలవాటు ఉండినది. తన జీవితంలో సంభవించినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలను చక్కగా లిఖితపూర్వకంగా దావీదు భద్రపరిచాడు. దావీదు యొక్క జీవితానుభవాలు, ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, స్వీయ చరిత్ర అనవచ్చు. మన కొరకు మనం రాసుకునే పుస్తకాన్ని ఏమంటాం? స్వీయ చరిత్ర, ఆటోబయోగ్రఫీ. బయోగ్రఫీ వేరు, ఆటోబయోగ్రఫీ వేరు. చాలామంది చరిత్రలో మనం చూసినట్లయితే మంచి పేరు ప్రఖ్యాతలు గడించినటువంటి వారిని మనం ఎరుగుదుము. ఎందు నిమిత్తం? వారిని గూర్చినటువంటి బయోగ్రఫీలు అనేకులు రచించారు. నీతివంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరం. నీతిమంతులు ఉన్నారనుకోండి, వారిని జ్ఞాపకం చేసుకుంటే ఏం కలుగుతుంది? సంతోషం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది, దీవెన కలుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది. నీతిమంతులను జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరం. ఇప్పుడు దేవుని ఆలయంలో కానీ, చర్చెస్లో కానీ, విశ్వాసుల కుటుంబాల్లో కానీ మనం చూసినట్లయితే ఒక సాంప్రదాయం ఉంటుంది. ఏమిటది? ప్రభునందు నిద్రించినటువంటి వారి నిమిత్తము, వారు ఏ దినమందు నిద్రించి ఉన్నారో, మహిమలో ప్రవేశించారో, దేవుని సన్నిధికి చేరారో, ప్రతి సంవత్సరం కూడా ఆ దినమున జ్ఞాపకార్థ కూటాన్ని ఏర్పాటు చేస్తారు కదా. ఎందుకని?
నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదం. వారు భూలోకయాత్ర ముగించుకుని చక్కగా వారి స్థిర నివాసమైనటువంటి శాశ్వత నివాసమైనటువంటి పరలోకంలోనికి మట్టి దేహాన్ని విదిలించి వారి ఆత్మ దేవుడు వారి కొరకు సిద్ధపరిచినటువంటి నూతనమైనటువంటి నివాసంలోనికి, నూతనమైనటువంటి గృహంలోనికి ప్రవేశించి చూసారా. నరుడున్నాడు, మనుష్యుడున్నాడు. మనుష్యుని యొక్క దేహము కేవలము నివాసం మాత్రమే, గుడారం మాత్రమే. శరీరము కేవలము నిష్ప్రయోజనము. జీవింపచేయుచున్నది ఆత్మయే. అంటే అర్థం ఏంటంటే మనం శరీరానుసారంగా జీవించడానికి శరీరానికి రుణస్థులము కాము. భవంతులు, గృహాలు, కట్టడాలు ఎట్లా మనం నివసించడానికి మనకి ఉపయోగపడుతున్నాయో, సహకారంగా ఉన్నాయో, సహాయం చేస్తున్నాయో, అట్లనే దేహం కూడా దేవుడు మనలో ఉంచినటువంటి ఆత్మ నివసించడానికి ఈ భూలోకంలో మనం జీవించినంత కాలము ఈ భూలోకంలో మన ఆత్మ దేవుడు ఏర్పాటును బట్టి ఉండవలసినటువంటి దినాలన్నీ కూడా మన ఆత్మకు నివాసంగా ఈ దేహం ఉంటుంది. ఈ మరణ శరీరము మార్పు నొందుతుంది. మనం మహిమ శరీరాన్ని ధరించుకుంటాం. మన ఆత్మ ఈ లోకయాత్ర ముగించుకున్న తర్వాత ఈ దేహంలో ఉన్నటువంటి ఆత్మ శరీరం నుండి వేరైపోతుంది. మరణము అను ద్వారం గుండా మనం ప్రవేశించినప్పుడు ఏం జరుగుతుంది? శరీరము, ఆత్మ రెండు వేరవుతాయి. ఆత్మ దానిని అనుగ్రహించు దేవుని యొద్దకు వెళ్ళిపోతుంది. మన్నైనది వెనుకటి వలె మన్నైపోను. ఆత్మ దానిని అనుగ్రహించినటువంటి దేవుని యొద్దకు చేరును అని దేవుని వాక్యంలో చక్కగా వ్రాయబడి ఉంది. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం ఈ వాక్యానికి ఎంతో భిన్నంగా ఉంది. మన్నైనది వెనుకటి వల్లనే మన్నైపోను, ఆత్మ దానిని అనుగ్రహించిన దేవుని యొద్దకు చేరును అని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది కదా. దేవుని వాక్యం ఎన్నడూ కూడా మారనిది. దేవుని వాక్యం ఎంతైనా కూడా నమ్మదగినది. దేవుడి వాక్యం ఎంతైనా సత్యం. ఎక్కడైనా దేవుని వాక్యంలో మనం సందిగ్ధాన్ని, సందేహాన్ని కలుగజేసే సందర్భాలు చూసినప్పుడు, ఒక వాక్యానికి ఇంకొక వాక్యానికి పొంతన కుదరినప్పుడు, ఒక వాక్యాన్ని ఇంకొక వాక్యం వ్యతిరేకిస్తూ ఉన్నట్లు మనం భావించినప్పుడు, ఆ సందేహాన్ని, ఆ సంశయాన్ని, ఆ వ్యత్యాసంగా ఉన్నటువంటి ఆ వాక్యాలను దేవుని దగ్గరికి తీసుకుని వచ్చి, ప్రభా ఈ అంశాన్ని, ఈ వాక్యాన్ని నేను అర్థం చేసుకోలేదు, మానవ జ్ఞానంతో నేను ఆలోచించినట్లయితే ఈ రెండు వచనాలు ఎంతో వ్యత్యాసంగా, విభిన్నంగా, ఒకదాంతో ఒకటి పొంతన లేనివిగా ఉన్నవి. మీ వాక్యంలోని రహస్యమైనటువంటి విషయాలను, గూఢమైనటువంటి విషయాలను తెలుసుకోవడానికి నా కన్నులు తెరువు ప్రభా, ఆత్మనేత్రాలు తెరువు ప్రభా, నాకు జ్ఞానం ఇయ్యి అని మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు అప్పుడు మనం దేవుని వాక్యాన్ని చక్కగా అర్థం చేసుకోగలుగుతాం. ఎందుకంటే మన జ్ఞానం ఎంతో కూడా పరిమితమైంది కదా. మన కనుదృష్టి ఎంత పరిమితమైందో, మన వినికిడి శక్తి ఎంత పరిమితమైందో, మన ఆలోచన, మన జ్ఞానం, మన వివేచన ఎంత స్వల్పమైనవో, పరిమితి గలవో. అట్లానే బైబిల్ గ్రంథాన్ని మనం చదివినప్పుడు అన్ని విషయాలు మనం అర్థం చేసుకోలేకపోవచ్చు, అన్ని విషయాలు మన జ్ఞానానికి అందకపోవచ్చు, అనేకమైనటువంటి సందేహాలు కలగవచ్చు, సంశయాలు కలగవచ్చు కదా. ఆ సంశయాలు, సందేహాలు కలిగినప్పుడు మనం బైబిల్ యథార్థమైనది కాదు, బైబిల్ వాస్తవమైనది కాదు, బైబిల్ సత్యమైనది కాదు అన్నటువంటి తీర్మానానికి అన్నడు కూడా రాకూడదు. కానీ ఆ బైబిల్ రచించినటువంటి రచయిత అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి మనం వచ్చినట్లయితే మనం మన సంశయాలన్నింటికి కూడా సమాధానం కనుగొనగలుగుతాం. ఎక్కడ ప్రారంభించాం మనం? చాలా సందర్భాల్లో వక్తలు వారెంత
వాక్చాతుర్యం కలిగినటువంటి వారైనా, ఎంత నిపుణత కలిగినటువంటి వారైనా, చాలా సందర్భాల్లో కూడా వక్తలు ఎట్లా ఉంటారంటే వారు ఏ అంశాన్ని గూర్చి మాట్లాడుతున్నారో మర్చిపోతారు. వారు ఎక్కడ అంశాన్ని ప్రారంభించారు, భాషను ఎక్కడ ప్రారంభించారు అని మర్చిపోయి ప్రారంభించినటువంటి అంశానికి ముగించే అంశానికి పొంతన ఉండదు. కానీ యేసుక్రీస్తు ప్రభువు మంచి బోధకునిగా ఉన్నాడు, మంచి వక్తగా ఉన్నాడు. అందువలన మనం యేసుక్రీస్తు ప్రభు దగ్గర అన్నీ కూడా చక్కగా నేర్చుకోగలుగుతాం. మన పిల్లల్ని యేసుక్రీస్తు ప్రభు దగ్గర తీసుకుని వచ్చినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు యొక్క భయభక్తుల్లో పెంచినప్పుడు వారు అన్ని విషయాలు కూడా చక్కగా అభివృద్ధి చెందుతారు. అందుకనే యేసయ్యను అందరూ కూడా ఇజ్రాయెల్ దేశంలో రబ్బోని అని పిలిచేవారు. రబ్బోని అంటే హెబ్రూ భాషలో బోధకుడా, టీచర్ అని అర్థం అనమాట. యేసుక్రీస్తు ప్రభు అంతా జ్ఞానం కలిగినటువంటి వానిగా ఉన్నాడు, పండితునిగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క పాండిత్యాన్ని చూసి ఇజ్రాయెల్ దేశంలోని జ్ఞానులు, యూదా మతంలో నిష్ణాతులు, ధర్మశాస్త్రోపదేశకులు, ప్రధాన యాజకులు కూడా ఎంతగానో ఆశ్చర్యపోయారు. యేసు అను ఈ వ్యక్తి వడ్రంగి వాని కుమారుడు కాడా? ఇతని తల్లి మరే కాదా? ఇతని సహోదరులు మనతో ఉండినటువంటి వారు కారా? అని అనేకమైనటువంటి ప్రశ్నలు వారికి కలిగాయి. యేసుక్రీస్తు ప్రభుని బట్టి ఇజ్రాయెల్ దేశంలో అనేకులు అభ్యంతరపడ్డారు, తిరస్కరించారు, అంగీకరించలేదు. యేసే క్రీస్తు అని వారు నమ్మలేదు. యేసుక్రీస్తు అంటే ఏమిటంటే అర్థం, యేసు అంటే రక్షకుడు, తన ప్రజలను వారి పాపము నుంచి విడిపించే రక్షకుడు అని అర్థం. క్రీస్తు అనే మాటకి అర్థం ఏంటంటే అభిషిక్తుడు, రాజు అని అర్థం. ఎవరికి రాజు? యేసుక్రీస్తు ప్రభు జన్మించినప్పుడు ఒక నక్షత్రం ఉద్భవించింది. ఆ నక్షత్రాన్ని చూచి జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి యేసయ్యను ఆరాధించాలి, రాజు జన్మించాడు, భూలోక రక్షకుడు జన్మించాడు అని ఆ నక్షత్రం ద్వారా త్రోవ చూపింపబడినటువంటి వారై యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన్ని ఆరాధించే సందర్భంలో ఇజ్రాయెల్ దేశంలో యెరూషలేములో హేరోదు అను రాజు ఆ కాలంలో, ఆ సమయంలో పరిపాలిస్తూ ఉన్నాడు యూదులను, ఇజ్రాయేలీలను. రాజు జన్మించాడు, రాకుమారుడు జన్మించాడంటే ఎక్కడ జన్మిస్తాడు? మానవ జ్ఞానాన్ని బట్టి ఎక్కడ జన్మిస్తాడు? రాజు యొక్క అంతఃపురంలో జన్మిస్తాడు కదా. ఇది మనుష్య జ్ఞానం. ఎవరైనా రాజు పశువుల పాకలో జన్మిస్తాడు అని ఆలోచిస్తారా? కాదు, ఆలోచించరు కదా. ఇది మానవ జ్ఞానం. అందువలన బైబిల్ గ్రంథం మానవ జ్ఞానానికి మించినటువంటి గ్రంథంగా ఉన్నది. అందువలన చాలా విషయాలు మన మానవ స్వభావంతో, మానవ జ్ఞానంతో ఆలోచించినప్పుడు మనం అర్థం చేసుకోలేకపోవచ్చు, అపార్థం చేసుకోవచ్చు, అనుమానాలు కలగవచ్చు, సందేహాలు కలగవచ్చు, సంశయాలు కలగవచ్చు. ఈ సందేహాలు, సంశయాలు, అపార్థాలు, అనుమానాలు మన విశ్వాస భ్రష్టులు చేయకూడదు. కానీ విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడైన యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి మనం వచ్చినట్లయితే మనం ధన్యులం అవుతాం. అదే కదా కావాల్సింది. ధన్యులు 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 యెహోవా దేవునిగా గలవారే ధన్యులు ధన్యులు ధన్యులు. యెహోవా దేవునిగా గలవారే ధన్యులు 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 ధన్యులు. యెహోవా దేవునిగా గలవారే ధన్యులు ధన్యులు ధన్యులు. వారెల్ల వేళలందు ధైర్యముగా జీవింతురు. వారెల్ల వేళలందు
ధైర్యముగా జీవింతురు. ధన్యులు 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 ధన్యులు. చూచారా, ఎప్పుడైతే మనం యేసుక్రీస్తుని రక్షకునిగా కలిగి ఉంటామో అప్పుడు మనం ధన్యులం అవుతాం. ధన్యులం అవడం అంటే ఏమిటంటే మనం ఆశీర్వదింపబడినటువంటి వారంగా ఉంటాం, ధైర్యం కలిగినటువంటి వారంగా ఉంటాం, జ్ఞానం కలిగినటువంటి వారంగా ఉంటాం, బలం కలిగినటువంటి వారంగా ఉంటాం. యెహోవా మా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా దయగలవారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దయగలవారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. గర్విష్ఠుల యొక్క గర్వమునణచును, సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికట్టినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికట్టినను. వరదవలే భక్తిహీనులు పోర్లిన, వరదవలే భక్తిహీనులు పోర్లిన. విడువక మము ఎడబాయని దేవా, విడువక మము ఎడబాయని దేవా. యెహోవా మరణ పుటురులలో మరువక మొరలిడ, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. మరణ పుటురులలో మరువక మొరలిడ, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. తన ఆలయములో నా మొర వినెను, ఆదరెను ధరణి భయకంపముచే. యెహోవా పౌరుషము గల ప్రభు కోపింపగ, పర్వతముల పునాదులు వణకును. పౌరుషము గల ప్రభు కోపింపగ, పర్వతముల పునాదులు వణకును. తన నోట నుండి వచ్చిన అగ్ని దహించి వేసెను వైరులనెల్లన్, దహించి వేసెను వైరులనెల్లన్. యెహోవా మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును. మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును. ఉరుములు మెరుపులు మెండుగా చేసి అపజయమిచ్చును అపవాదికిని, అపజయమిచ్చును అపవాదికిని. యెహోవా నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని
వెలుగుగజేయును. జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల చేర్చిన బలమైన దేవుడు యెహోవా. నా కాళ్ళను లెడి కాళ్ళుగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలపి, నా కాళ్ళను లెడి కాళ్ళుగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలపి, రక్షణ కేడెమునా కందించి అక్షయముగా తన పక్షము చేర్చిన, అక్షయముగా తన పక్షము చేర్చిన యెహోవా. యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవు. యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవు. అన్యజనులలో ధన్యత చూపుచు హల్లెలూయా స్తుతి గానము చేసెద, హల్లెలూయా స్తుతి గానము చేసెద యెహోవా. దేవుడు మనకు బలమై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువుని కలిగినటువంటి వారు అలయక పరిగెత్తుతారు, సొమ్మస్సులక నడిచిపోతారు. పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకి ఎగురుతారు. నేటి ధ్యానాంశము ధన్యులు, బ్లెస్. దావీదు తన జీవితానుభవాన్ని ఇట్లా చెప్తూ ఉన్నాడు. యెహోవా యొక్క ధర్మశాస్త్రమునందు ఆనందించచ్చు, దివారాత్రములు దానిని ధ్యానించువారు ధన్యులు. వారు ఎట్లా ఉంటారు అంటే, నీటి కాలువల యారున నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుందురు. అతడు చేనుదంతయు సఫలమగును. దుష్టులు అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టువలే నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. చూసారా, ధన్యులు ఎక్కడుంటారంటే నీతిమంతుల సభలో ఉంటారు. దుష్టులు ఎట్లా ఉంటారంటే గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. మనమందరం కూడా చక్కగా ధన్యులంగా ఉండాలి, ఆశీర్వదింపబడినటువంటి వారముగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి, క్షేమం కలిగి ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, అభివృద్ధి చెందాలి, జీవం కలిగి ఉండాలి, సమృద్ధి అయినటువంటి జీవం కలిగి ఉండాలి అన్నది యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆశ. చూచారా, పిల్లల కొరకు ఎవరు ఆశపడతారు? తల్లిదండ్రులు ఆశపడతారా లేక ఇతరులు ఆశపడతారా? కన్న తల్లికే కదా బిడ్డ మీద మమకారం. యేసుక్రీస్తు ప్రభు మనకు తండ్రి అయి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు మనకు దేవుడై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు మనకు కాపరి అయి ఉన్నాడు. ఆదికాండ గ్రంథంలో మనం పరిశీలించినట్లయితే దేవుడు ఏమని చెప్తున్నాడు? మన పోలికలో మన స్వరూపంలో నరుని చేయుదము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వమైనటువంటి దేవుడు ప్రారంభంలో భూమిని చక్కగా సిద్ధపరిచి
భూమిని నిర్మించక మునిపే దేవునికి మానవ నిర్మాణం గురించినటువంటి ఆలోచన ఉన్నది. దేవుడు జ్ఞానమునకు మితిలేనటువంటి వాడు కదా. అందువలన మన పోలికలో మన స్వరూపంలో నరుని చేద్దాము అని తలంచి నరుని చేసి నరుని కొరకు ప్రత్యేకంగా ఒక నివాసం ఏర్పాటు చేద్దాం అని చెప్పి చక్కగా దేవుడు మానవ సృష్టి జరగక మునిపే, మానవుడు సృజించబడక మునిపే, మానవుడు నివసించుటకు యోగ్యమైనటువంటి నివాస యోగ్యమైనటువంటి భూగ్రహాన్ని దేవుడు చక్కగా సృజించాడు. భూమి మనకెంతో విస్తారంగా ఉన్నది, ఎంతో పెద్ద గ్రహంగా ఉన్నది. కానీ దేవుని దృష్టికి భూమి ఎట్లా ఉన్నది? ఎంతో చిన్నదిగా, ఎంతో స్వల్పమైనదిగా భూలోకం ఉన్నది. ఆయన ఆకాశ మహాకాశములు పట్టజాలంత గొప్ప దేవునిగా ఉన్నాడు. భూమి ఆయన పాదపీఠం, ఆకాశము ఆయన సింహాసనం. ఆయనను అంత అత్యున్నతమైనటువంటి దేవుడు అయినప్పటికీ కూడా ఆయన వినయము గలవారి యొద్ద, సాత్వికము గలవారి యొద్ద నివసించుటకు ఇష్టపడుతున్నాడు. అందువలన నీవు వినయం గలవానిగా ఉన్నావా, సాత్వికంగా ఉన్నావా? అయితే దేవుని కనుదృష్టి నిశ్చయంగా నీ మీద ఉంటుంది. దేవుడు నీ హృదయంలో నివసిస్తాడు, నీతో సహవాసం కలిగి ఉంటాడు. నీవు దేవుని వలన ధన్యుడు అవుతావు, ఆశీర్వదింపబడినటువంటి వానిగా ఉంటావు. మానవులు ధన్యులుగా ఉండాలి, ఆశీర్వదింపబడినటువంటి వారిగా ఉండాలి, దీవించబడినటువంటి వారిగా ఉండాలి, జయం కలిగినటువంటి వారిగా ఉండాలి, ఫలభరితులుగా ఉండాలి అన్నది తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఉద్దేశం. ఇవన్నీ కూడా ఎప్పుడు సాధ్యం అంటే మనల్ని సృజించినటువంటి దేవునికి సమీపంగా ఉన్నప్పుడు మనం ఈ ఆశీర్వాదాలన్నీ, ధన్యతలన్నీ కూడా పొందుకుంటాం. దేవునికి దూరంగా వెళ్ళిపోతే ఏం జరుగుతుంది? ప్రమాదంలో పడతాం, అపాయంలో పడతాం, కష్టంలో పడతాం, శత్రువు చేతిలో చిక్కుంటాం. దేవునికి మానవునికి విరోధమైనటువంటి దుష్టుడైనటువంటి అపవాది పొంచి ఉన్నాడు. ఇప్పుడు కోడి పిల్లలు ఉన్నాయి చూడండి. కోడి పిల్లలు చక్కగా ఆ కోడి తల్లి అయినటువంటి ఆ కోడికి సమీపంలో ఉంటాయి. చుట్టుప్రక్కల ఉన్నటువంటి ఆహారాన్ని భుజిస్తుంటాయి, మేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే గ్రద్ద రావడం ఈ కోడి చూస్తుందో, కోడి యొక్క శబ్దం చేస్తుంది. ఆ శబ్దాన్ని విని ఈ చిన్ని కోడి పిల్లలన్నీ కూడా ఆ తల్లి అయినటువంటి కోడి రెక్కల క్రిందకి వచ్చేస్తాయి. ఆ రెక్కల క్రిందకి వచ్చేసి దాక్కుంటాయి. ఆ తల్లి కోడి పిల్లలను రెక్కలతో కప్పివేస్తుంది. అప్పుడు గ్రద్ద ఆ చిన్న పక్షుల్ని, చిన్న కోడి పిల్లల్ని ఎత్తుకుని పోలేదు. ఏ అపాయం, ఏ హాని కూడా ఆ చిన్న కోడి పిల్లలకి సంభవించకుండా ఆ తల్లి రెక్కల క్రిందకి వెళ్ళిపోతాయి కనుక సురక్షితంగా ఉంటాయి. అందువలన దేవుని వాక్యాన్ని మనం వింటూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, దేవుని మాటను బట్టి మనం నడిచినప్పుడు క్షేమకరమైన స్థలంలో మనం ఉంటాం, సురక్షితమైనటువంటి స్థితిలో మనం ఉంటాం. అందుకని భక్తుల యొక్క, విశ్వాసుల యొక్క అనుభవాల నుంచి మనం నేర్చుకోవాలి. ఈ భూలోక యాత్రలో మనం ఎట్లా ఉండాలి, మనం పరదేశులంగా, యాత్రికులంగా ఉన్నటువంటి ఈ యాత్ర దినాలు మనం చక్కగా ముగించుకొని మన స్థిర నివాసం అయినటువంటి పరలోకానికి మనం చేరుకోనాలి. దావీదు మరణ పడక మీద ఉన్నప్పుడు అతని కుమారుడైనటువంటి సొలొమోను చెప్తున్నాడు, లోకలందరూ, జనులందరూ వెళ్ళిపోవలసినటువంటి మార్గంలో నేను వెళ్ళిపోతున్నాను. నా జీవిత దినాలు, భూలోక యాత్ర దినాలు ముగుస్తూ ఉన్నాయి. నా పితరులతో కూడా నేను పాతిపెట్టబడతాను, నా పితరుల యొద్దకు నేను చేరతాను. నిండు వృద్ధాప్యంలో దావీదు చక్కగా మరణ నిద్ర నొందాడు. నలభై సంవత్సరాలు ఇజ్రాయెల్ దేశంపై రాజుగా ఉండి దేవుని చేత అనేకమైనటువంటి ఆశీర్వాదాలు, అద్భుతాలు, దీవెనలు పొందుకుని విశ్వాసాన్ని కాపాడుకుని తదనంతరం తన కుమారుడైనటువంటి సొలొమోను ఇజ్రాయెల్ దేశంపై రాజుగా అభిషేకించాడు. దావీదు యొక్క భక్తి జీవితాన్ని బట్టి, దావీదు యొక్క దేవునితో కలిగినటువంటి ఆ సన్నిహితమైనటువంటి జీవితాన్ని బట్టి దావీదు యొక్క కుమారుడైనటువంటి సొలొమోను ఎంతగానో ఆశీర్వదించబడ్డాడు కదా.
దావీదు కాలంలో మనం చూసినట్లయితే అనేకమైనటువంటి యుద్ధాలు చేశాడు దావీదు. అనేకమైనటువంటి అనిశ్చయతల గుండా వెళ్ళాడు, కష్టాల గుండా వెళ్ళాడు, శ్రమల గుండా వెళ్ళాడు, ఆకలి గుండా వెళ్ళాడు, శత్రువుల చేత తరంబడ్డాడు, ఎన్నో కష్టాల గుండా శ్రమల గుండా వెళ్ళాడు. అయితే దావీదును బట్టి చూసారా సొలొమోను ఎంతగా ఆశీర్వదించబడ్డాడు. సొలొమోను 40 సంవత్సరాల పరిపాలనలో మనం చూసినట్లయితే యుద్ధమే లేదు, క్షామమే లేదు, కరువే లేదు, లేమే లేదు. సొలొమోను రాజ్య పరిపాలనలో వెండి ఎన్నికైనదే కాదు, ఎక్కడ చూసినా కుప్పలు తెప్పలుగా బంగారం, సమృద్ధి, ఐశ్వర్యం. ఇది ధన్యత అంటే. ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు నిశ్చయంగా ఉంటాయి. భూలోకంలో జీవించినంతకాలం కూడా మనం సురక్షితమైనటువంటి స్థితిలో క్షేమం కలిగి ఉంటాం. మన తర్వాత మన పిల్లలు కూడా ఆశీర్వదించబడతారు. ఎప్పుడు? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండి చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించు నరుడు ధన్యుడు. అతడు నీటి కాలువల యారన నాటబడిందై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేనుదంతయు సఫలమగును. దుష్టులు అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టువలే నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనానికి నడుపును. చూచారా, దావీదు తన జీవిత అనుభవాలన్నీ కూడా చక్కగా భద్రపరిచాడు కదా. అట్లానే మనం కూడా మనం దేవునితో నడుస్తున్నటువంటి యాత్ర దినాల్లో మన జీవిత అనుభవాలన్నీ కూడా మన పిల్లలతో పంచుకోనాలి. మన పిల్లలను దేవుని యొక్క భయభక్తుల్లో పెంచాలి. మన తర్వాత మన బిడ్డలు ధన్యులుగా ఉండాలి, ఆశీర్వదింపబడినటువంటి వారిగా ఉండాలి. దావీదును బట్టి సొలొమోను ఎంతగా ఆశీర్వదించబడ్డాడు చూసారా. సొలొమోనుకి దేవుడు ప్రత్యక్షమై సొలొమోనుతో ఇట్లా మాట్లాడుతున్నాడు. సొలొమోను, నీకేం కావాలి? నీవు నాకు కుమారుడిగా ఉన్నావు, నేను నీకు తండ్రిగా ఉన్నాను. నీకేమిటి అవసరం, నీకేమి నేను ఇవ్వగోరుచున్నావు అంటే సొలొమోను దేవునితో ఇట్లా అంటున్నాడు, ప్రభువా, భూమిని ఆకాశాన్ని సృజించినటువంటి సర్వశక్తి గల ప్రభువా, ఇజ్రాయేలు పరిశుద్ధ దేవా, మానవుల్ని నీ పోలికలో నీ స్వరూపంలో సృజించిన దేవా, ఇంత గొప్ప జనంపై నన్ను రాజుగా నియమించావు కదా, ఈ అధికారాన్ని నాకు ఇచ్చావు. ఈ ప్రజలందరికీ కూడా న్యాయంగా తీర్పు తీర్చడానికి, వీరిని చక్కగా పరిపాలించడానికి, అన్యాయం జరగకుండా ఉండడానికి న్యాయమైనటువంటి తీర్పు నేను తీర్చినట్లు నాకు జ్ఞానాన్ని ఇవ్వు అని రాజుగా ఉన్నటువంటి సొలొమోను దేవుణ్ణి అడుగుతున్నాడు. చూచారా, మనం దేవుడి నుంచి ఏం కోరుకోనాలి, దేవుని సన్నిధిలో మనం ఏం ప్రార్థన చేయాలి అనే అంశాలు మనం బైబిల్ చదివినప్పుడు చక్కగా మనం తెలుసుకుంటాం. దేవుడు మనకు తండ్రి అయి ఉన్నాడు, దేవుడు మనకు కాపురై ఉన్నాడు, దేవుడు మనం ప్రేమించేవానిగా ఉన్నాడు, దేవుడు మనం ధన్యులుగా ఉండాలని కోరుకునేవానిగా ఉన్నాడు, మన క్షేమాన్ని, మన అభివృద్ధిని కోరుకునేవానిగా ఉన్నాడు అన్న అంశాన్ని మొదటగా మనం గమనించాలి. దేవుడు లేడు అని చాలామంది మానవులు విపరీతమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వారిగా ఉన్నారు. అది నాస్తికత్వం కాదు, నాశనానికి పో మార్గం. కష్టంగానే ఉంటుంది వినడానికి, ఏం చేస్తాం? నాశనానికి పో మార్గము విశాలమును వెడల్పునునై ఉన్నది, జీవమునకు పో మార్గము సంకుచితమై ఉన్నది. జీవమునకు పో మార్గము కనుగొనివారు కొందరే. ఆ జీవమునకు పో మార్గమే యేసు. యేసే చెప్తున్నారు కదా స్పష్టంగా, సృష్టి ఆరంభం నుండి మరుగైనటువంటి సంగతులను బయలుపరచడానికి నేను ఈ లోకానికి వచ్చాను. I have come to this world to reveal the things that have been hidden ever since the foundations of the earth is laid. I will open my mouth and reveal the secret and hidden things. Jesus Christ has revealed all the secret things, hidden things, mysteries of life. I am the source of life. If you want life, come to me. Apart from me, there is no life. I am the source of life. I am the author of faith. Only through me you can reach the Father. Only through me you can enter
into eternal life. Only through me you have forgiveness of sins. There is no exaggeration. This is the truth. Because Jesus Christ knows from where he has come and where he has gone upon crucifixion and resurrection. After resurrection, Jesus Christ ascended into the heavens and was seated on the throne at the right hand side of the Most High God. Because Christ humbled himself unto death, Christ was lifted up to the throne of God. Because Christ did not consider it a great privilege that should not be foregone to be equal with God. Rather, Christ left his glory, left his throne on a par with God, and came to the earth as a servant to fulfill the will of God. That is why Jesus Christ could pray before his crucifixion, Father, take me into the same glory that I had with you before the heavens and earth were created. Jesus Christ knows from where he has come and where he is going. That is why Jesus Christ is God. We should also have a clear vision of from where we have come, where we are going, how long we will be on this earth, and what is our mission, with what intention we are placed on this earth. Jesus Christ has come to the planet Earth to fulfill the work of salvation pre-planned by God. John the Baptist came to this world to make the way before Jesus Christ. John the Baptist fulfilled God's plans for him. Jesus Christ fulfilled God's plan for him. Moshe fulfilled God's plan for him. Yet the difference between all the prophets of Old Testament, prophets of Old New Testament, all the priests, high priests, preachers, all the saints in the Bible and Jesus Christ is that in all the household Moshe was faithful. In all the household of God, Moshe was faithful to God, being a servant, but being the only begotten Son of Jesus Christ, being the only begotten Son of God, Jesus Christ was faithful unto death. Who is greater? Behold, the one greater than the high priest Aaron is before you. Behold, the one greater than King Solomon is before you. Behold, the one greater than the temple is before you. Who is greater, the temple or the God that sanctifies the temple? The God himself is greater. That's why Jesus Christ could say, I am the God. Me and my Father are not same. I am greater than Solomon. I am greater than Aaron. I am greater than Moses. I am greater than Jonah. Stone him to death. He is blaspheming. This is the reward the world has given to Jesus Christ. Yet God is faithful. God raised Christ from dead. It doesn't mean that God and Christ are different. This mystery is difficult to understand. Jesus Christ is the Son of God. Son of God means Son that has come as God. Son that has come in the place of God. That's why Jesus Christ is called God with us, Emmanuel, God. Son and Father are not different. This mystery is great to understand. We are talking of triune God, the Father, the Son, and the Holy Spirit. The Son, Jesus Christ, after accomplishing the will of the Father, after opening the door of eternal life to man, making the human race blessed by making atonement for the disobedience of Adam, through which sin and death is reigning upon man,
because of the work of salvation of Jesus Christ, all those that believe in Jesus Christ are justified by God. Devil has no more accusations on anyone that accepts Jesus Christ as their personal savior. Your adversary, the devil, is accuser of brothers. Day and night, devil has only one work: to accuse you before the throne of grace, to complain God regarding your iniquities, regarding your sins. When devil approaches God and accuses, argues for your soul, claiming your soul, God can now say, "See, the Lamb of God, my only begotten Son. I have paid as a ransom for this child's sake." Because Christ, my only begotten Son, has taken the sins of this particular child of mine, all your acquisitions are paid. Yes, indeed. All your acquisitions are correct. All your acquisitions are true. Yet, I made an atonement for the sins of this dear child of mine, because this child believed in my grace, believed that Jesus Christ died in his place for his sins. This child is clothed by the righteousness of God. And I see no more the iniquities of this child. Rather, I only see this child being clothed by the righteousness of God, precious blood of Jesus Christ, the Lamb of God. So, you have no more claim on this child's soul. This is the argument. This is the argument the high priest, Jesus Christ, is arguing on our behalf. Jesus Christ is our advocate. Devil is the adversary. Day and night, devil is accusing us. This person did so, this person did so, like that. Devil has a record of all our wrongdoings. So, how can we overcome the punishment? How can we overcome the penalty of disobedience, the penalty of sin? Because as per law, the wages of sin are death. We are bound to die because of our sins. We may say, I have not sinned. We may say, I am sin-free. We may say, I have no sin in me. We may say, I am holy. We may say, we are righteous. Yet, the word of God clearly says, if any one of you say that you have not sinned, then you are making me a liar. If any one of you say that you have not sinned, then you are making me a liar. If you are not to sin, I need not come to this world in the first place to offer myself as a ransom for your sin, only to deliver you from the penalty of your sin, only to deliver you from the hellfire, the fire that is unquenchable, only to redeem you from gnashing of teeth, only to redeem you from the place where the fire is not quenched, the worm will not die. I have come. If any one of you say that you have not sinned, then you are making me a liar. I need not come to this world and be crucified on the cross. The Son of Man has come to this world not to be served, but to serve and offer himself as a ransom for the redemption of many. Jesus Christ, being the Son of God, being on a par with God, left the glory, left the throne that is equal with God. Christ did not consider it a privilege to be equal with God. Rather, to fulfill the will of the Father, Christ left his heavenly abode, heavenly dwelling, left his throne and came to this world, came to this small planet Earth
as Christ, as King, yet not born in palace, born in humble, a very humble place. Blessed are those that meditate on the Word of God day and night. What is the Word of God? Jesus Christ. What is meditating day and night? Means having fellowship with Jesus Christ, talking to Christ, walking with Christ, loving Christ. Adam and Eve had a great privilege of having fellowship with God when they were created. In the Garden of Eden, Adam and Eve, continually every day God used to give His divine visitation and make His children Adam and Eve sit on His lap, rejoice with them. Devil could not tolerate the blessings man has upon him. To rob man of his blessing, to rob man of his glory, to rob man of his fellowship with God, to separate man from God. The wicked, deceptive, lying Satan came to Eve to tempt. How many families are broken, how many wives and husbands are getting divorced, making children orphans. Is this not the work of devil? The work of devil started in the Garden of Eden, breaking the relationship between God and man. Devil's work did not stop there. Devil incited violence and broken the relationship between Cain and Abel. Devil provoked Cain to kill his own brother Abel. We are seeing same violence today in many families. There is no love between brothers. There is no understanding between wife and husband. There is no trust and confidence between wife and husband. There is no trust between rulers of the world. There is no trust between people and rulers. Why? Your adversary, the devil, is roaring like a lion, whom to destroy, whom to devour. We can have the heart of understanding when we have fellowship with God and when we meditate on the Word of God day and night, and when we live according to the Word of God. Did devil not try to deceive Joseph? But Joseph did not yield to the temptations of devil. We need to overcome the temptations of devil. Devil has many weapons. In devil's weaponry there are many weapons. In the book of Pilgrim's Progress, the Christian is shown by the Holy Spirit the weapons of devil. Devil has been evolving to be more wicked, to be more lying, to be more violent, to be more dangerous with time. These are the last days. These are the days of Noah. These are the days of Lot. Matthew chapter 24. The days of the return of Son of Man to receive His anointed people will be like the days of Noah, the days of Lot. We are living in the days of Lot and we are living in the days of Noah. We are close to Matthew chapter 24. No one knows except Father God when the hour will be, when the time of the arrival of Jesus Christ will be to receive His chosen ones. We need to be vigilant. We need to be prepared. As the watchman waits eagerly for the daylight, the daybreak, we believing on Jesus Christ's return should be so vigilant, being awakened in spirit for the arrival of the King of Kings to receive us into our heavenly abode.
యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, కనిపెట్టి ప్రార్థన చేయుము సిద్ధముగా నుండి, కనిపెట్టి ప్రార్థన చేయుము సిద్ధముగా నుండి, యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు. As the promised Messiah has come to this world as a small child born of Virgin Mary 2000 years ago, the arrival of Christ as the judge is at hand. All those that believe in Jesus Christ will be saved on that day. As Noah entered into the ship and is protected from the wrath of God, likewise all those that accept the grace of God, that is, by believing Jesus Christ as the Savior of mankind from their sins, by receiving Jesus Christ into their heart as their Savior, all such people will be saved on the day of wrath of God that is awaiting to be poured on the inhabitants of earth. Revelations very clearly warns of mankind. Lord, how long will you not avenge our blood? Lord, how long will you not avenge the inhabitants of the earth for the innocent blood that they have shed? How long will you not avenge our blood? Who are asking this question? All those saints that are persecuted ever since Abel, starting from Abel to Zechariah, who was persecuted between the temple and the altar. These souls are all in rest. Below the altar, there is a resting place in heaven. These souls were all given precious white robes. They are in rest. They are in peace. They are in the presence of God day and night. They are in joy. They are in peace. Yet they are pleading the judge, the divine judge, God. Lord, how long will you not avenge the inhabitants of the earth for the blood they have shed? Our innocent blood was shed by these inhabitants of the earth. What wrong Abel committed? Why at all Cain has to kill Abel? That persecution of the innocent is the work of evil, the work of devil. I have prepared the wages. The wages that I prepared are with me. Let the unrighteous be unrighteous still. Let the unjust be unjust still. Let the righteous and holy be righteous and holy still. Behold, I have prepared the wages. I am coming soon with my wages. So, the inhabitants of earth must be prepared for blessing rather than the wrath of God. If we walk in the path of Cain, definitely the wrath of God is awaiting. Rather, if we choose the path of Abel, definitely as Abel's soul is resting in peace, in joy, in white robes, in the presence of God, our destiny will be decided depending on whether we accept Jesus Christ as our Savior or not. This is a very, very important decision because God sent His only begotten Son to this world to be saved, not to be punished.
For God so loved the world that he gave his only begotten Son Jesus Christ, that whosoever believeth in Jesus Christ will not perish, but will have eternal life. But this one thing devil will not allow you to do, to think of Jesus Christ. In the book of Screwtape Letters, Professor C.S. Lewis writes a beautiful book, Screwtape Letters. The head devil commands its group of devils that the subordinate devils should make sure that no human's heart should ever turn to God. That way, each inhabitant of the earth, each man should be made very, very busy so that his thoughts will not be on life after this earthly journey. The permanent things should be masked. The crucial things should be hidden from man. That is the purpose of devil. Devil, the head of hell, commands his subordinate devils, as the ancient serpent deceived Adam and Eve and separated Adam and Eve from the presence and fellowship of God, from their innocence to death. They were in a very innocent state, Adam and Eve, like newborn child. They knew no sin. So long as they were obedient to the word of God, so long as they do not depart from the word of God, they were in safety. But devil is wicked, devil is a liar. The lying of devil started from the word of God. Is this true? Did God say that you should not eat any of the fruits of these trees in the garden? Yes, we can eat all the fruits in this garden except the forbidden tree. We should not touch the fruit of the forbidden tree or eat, lest we die. You will never die. Devil's word is absolutely contradictory to the word of God. The word of God gives life. The word of devil, because devil is a liar, gives death. When Adam and Eve disbelieved God and believed Satan, death came upon them. Blessed are those that meditate upon the word of God day and night. When we have fellowship with Jesus Christ, when we make Jesus dwell in our heart, we will have no evil thought against our neighbor. Love your neighbor as you love yourself. This is the commandment. The first commandment is you should love God with all your heart, with all your mind, with all your strength. Likewise, you should love your neighbor as you love yourself. This is cross. This is the meaning of cross. The vertical wood in the cross symbolizes loving God, being in peace with God. The horizontal wood on the cross represents having peace with neighbors, loving our neighbor. These both we cannot see, we cannot do until we come to the cross, until we see Christ crucified on the cross. I am the way, I am the truth, I am the life. Only when we believe in the grace of God Jesus Christ and accept Jesus Christ as our personal Savior, only when we are crucified to the cross, when we have the personal experience of being crucified with Christ, we can have peace with God and peace with man. We can love God and love man. That is why Paul says, it is no longer I that lives, Christ lives in me. I am crucified to the cross and the world is crucified to me. It is no longer me that lives, but Christ dwells in me. To this state, each one of us should grow. Love your neighbor as you love yourself. How is this possible? How do we know what love is? Love do not think of itself. Love do not envy. Love do not boast.
1 Corinthians chapter 13. What is this love? Jesus is love. God is love. If we say that we are in light and we hate our neighbor, we are not in light. All those that hate their neighbors are not of God. They are of devil.